హాయ్ అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. సో, ఈరోజు వీడియో ఏంటంటే చికెన్ పులావ్. కానీ ఇది ఇంట్లో చేసిన బియ్యంతోటే చేశాను. చిట్టి ముత్యాల రైస్‌తో అయితే కాదు. మామూలుగా మేము ధాన్యం బియ్యం వాడుకుంటాం. ఆ ధాన్యం బియ్యంతోటే చేసేసుకున్నాను. సో, తినాలనిపించి చేసేసుకున్నాను. కానీ ఇది చిట్టి ముత్యాలతో రైస్‌తో అయితే చాలా బాగుంటుంది. సో, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో, దీనికోసం నాకు కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ అన్నీ పక్కన పెట్టేసుకున్నాను. ఒక అర కేజీ చికెన్ అయితే కడిగేసుకొని ముందు దీన్ని మ్యారినేట్ చేసేసుకుందాం. ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని, అలాగే కొంచెం మనం పసుపు కూడా యాడ్ చేసుకుందామండి. అలాగే ఒక టేబుల్ స్పూన్ కారం కూడా యాడ్ చేసుకుందాం. సో, ఇవన్నీ యాడ్ చేసుకున్నాక మనం పెరుగు ఉంటుంది కదా ఇంట్లో, ఒక 2 టేబుల్ స్పూన్ల పెరుగు వరకు యాడ్ చేసుకొని, దీన్ని మనం మ్యారినేట్ చేసి ఒక అరగంట వరకు పక్కన పెట్టేసుకుందాం. బాగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకుందామండి. సో, దీనికోసం నేను కొత్తిమీర, పుదీనా, అల్లం, వెల్లుల్లి, జీడిపప్పు, అలాగే గసగసాలు, కొంచెం సోంపు, అలాగే కొంచెం మిరియాలు, జీడిపప్పు, అలాగే కొబ్బరి, ఇవన్నీ మనం మిక్సీ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. సో, ఇప్పుడు మన రైస్ విషయానికొస్తే రైస్‌ని కూడా సేమ్ మనం వాష్ చేసి పక్కన పెట్టేసి ఉంచుకుందాం. సో, బాండీలో ఒక మంచిగా దిట్టమైన బాండీ తీసుకొని, ఆ బాండీలో మనం ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వరకు యాడ్ చేసుకుందామండి. ఆయిల్ హీట్ చేసుకున్నాక కొంచెం మనం నెయ్యి వేసుకుందాం. తర్వాత మనం ఇంట్లో బిర్యానీ దినుసులు ఏమైతే ఉన్నాయో అవైతే వేసుకుంటున్నాను నేను. అలాగే ఒక మీడియం సైజ్ ఉల్లిపాయను కూడా కట్ చేసి వేసుకొని బాగా వేపుకుంటున్నాను. సో, ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆ మిక్సర్ ఏవైతే ఉందో గ్రీన్ పేస్ట్, దానిని ఇప్పుడు నేను ఇందులో అయితే వేయబోతున్నాను. సో, ఏం లేదండి, జస్ట్ ఆ పేస్ట్ అయితే వేసేసి దీన్ని బాగా మనం ఫ్రై చేసుకుందాం. మంచిగా ఈ పచ్చివాసన అంతా పోయేంత వరకు మనం ఫ్రై చేసుకుందామండి. సో, ఇది వేపుతుంటేనే మీకు మంచి స్మెల్ అనేది వస్తుంది. ఆహ్, ఈ వేపడం అనేది మనం కొంచెం దీని పచ్చివాసన అంతా పోతేనే మనం టేస్ట్ అనేది బాగా ఎంజాయ్ చేయగలుగుతాం. సో, దానికోసం నేను మూత పెట్టుకొని కాసేపు అయితే ఉడికించుకుందాం. ఒక 5 మినిట్స్ అలా ఉడికించుకుందాం. మధ్య మధ్యలో చూసుకుందాం. ఎందుకంటే మాడిపోయే ఛాన్సెస్ ఎక్కువుంటాయి కాబట్టి. సో, మూత పెట్టుకొని కాసేపు అయితే ఉడికించుకుందాం. ఇది ఉడికించినప్పటికే మీకు మంచిగా స్మెల్ అయితే వస్తుందండి. అప్పుడు మీకు అర్థమైపోతుంది ఓకే. అయిపోయిందని విషయం. సో, ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ ఉంటుంది కదా! ఆ చికెన్ అయితే వేసుకొని ఇప్పుడు బాగా అందులో ఆ గ్రీన్ పేస్ట్ మొత్తం ఆ చికెన్‌కి బాగా పట్టుకునేలాగా మొత్తం అంతా ఈవెన్‌గా కలుపుకుందామండి. ఎందుకంటే ఆ చికెన్ కూడా ఆ పేస్ట్‌ని పట్టుకుంటే మీకు ముక్క తర్వాత తినేటప్పుడు బావుంటుంది. ఇప్పుడు ఇందాక ఒక స్పూన్ కారం వేసుకున్నాం కదా! ఇప్పుడు ఒక స్పూన్ కారం వేసుకుందాం. అలాగే ఒక స్పూన్ సాల్ట్ కూడా వేసుకుంటున్నానండి. ఈ సాల్ట్ అనేది మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి. అంటే ఉప్పు సరిపోతే అస్సలు తినలేము. సో, ఉప్పు, కారం వేసుకున్నాక దీన్ని కొంచెం బాగా పడే దగ్గరగా పడనివ్వాలి. తర్వాత మూత పెట్టుకొని ఉడికించుకుందామండి. సో, కొంచెం నేను ధనియాల పొడి వేసుకుంటున్నాను. సో, ధనియాల పొడి ఒక్కటే వేసుకున్నానండి. ఇక్కడ ఇందులో నేను గరం మసాలా పౌడర్ లాంటివి ఏం వేయలేదు. మనకి కొత్తిమీర, పుదీనా ఫ్లేవర్ అనేది మనకి తెలుస్తుంది. సో, ఇది బాగా మనం కలుపుకొని మూత పెట్టుకుందాం. సో, ముక్క కూడా బాగా ఉడకాలి కాబట్టి ఒక్క 5 నిమిషాలు బాగా ఉడికించుకుందాం కదా! సో, చూసారా మొక్కంతా బాగా ఉడికిపోయింది. సో, ఇప్పుడు మనం ఆహ్, వ ఆ రైస్‌నైతే మనం ఇందులో వేసేసుకుందాం. ఈవెన్‌గా పరుచుకుందామండి. సో, మనం ఏ రైస్‌తో అయితే రైస్ తీసుకుంటున్నామో, ఏ గ్లాస్‌తో అయితే రైస్ తీసుకుంటున్నామో అదే గ్లాస్‌తో ఒక 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకుంటున్నాను. ఇది ధాన్యం బియ్యం కాబట్టి ఎగస్ట్రా ఏం పడదు. కొంచెం మనకు చికెన్‌లో వాటర్ ఉంటుంది కాబట్టి. సో, ఇప్పుడు అదంతా మనం బాగా కలుపుకుందామండి. ఆ రైసు, ఆ చికెను మొత్తం వాటర్‌లో బాగా మొత్తం ఇదేలాగా మొత్తం కలుపుకుందామండి. ఆ పేస్ట్ ఎక్కడ కూడా పేస్ట్ లాగా ఉండకూడదండి. మొత్తం అంతా బాగా కలుపుకుందాం. ఒక్క 5 నిమిషాలు మాత్రం హైలో పెట్టుకోవాలండి మీ ఫ్లేమ్. హైలో పెట్టుకున్నాక తర్వాత ఒక 20 నిమిషాలు మనం మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకుందామండి. మధ్య మధ్యలో మనం ఒక 2 సార్లు కలుపుకుంటే సరిపోతదండి. మూత పెట్టుకొని ఉడికించుకుంటే సరిపోతదండి. మన చికెన్ పులావ్ రెడీ అయిపోతుంది. సో, ఇది వండుతుంటేనే మీకు మంచి అరోమా వస్తుంది. మంచి స్మెల్ వస్తుంది. సో, తినాలనిపిస్తుంది. సో, ఇది మధ్యలో ఏ కర్రీ లేకపోయినా ఉట్టిగే తినాలనిపించేస్తది. నేనైతే ఉట్టిగానే తినేసాను. సో, నా పులావ్ అయితే రెడీ అయిపోయింది.
బట్ ధాన్యం బియ్యం పులావ్ అన్నమాట ఇది. సో మేము ధాన్యం బియ్యం వాడతాం కాబట్టి ధాన్యం బియ్యం పులావ్ అయితే రెడీ అయిపోయింది. సో నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్.